కాక్రోచ్ జనతా పార్టీని చూసి బీజేపీ భయపడుతుందా అంటే చాలామంది అవుననే సమాధానం చెప్తారు. సో ఎందుకంటే తక్కువ కాలంలో అంటే 11 సంవత్సరాల కాలంలో ఏదైతే బీజేపీ ఫాలోవర్స్ని తెచ్చుకుందో, సో దాన్ని మించి కేవలం 5 నుంచి 6 రోజుల్లోనే వాళ్ళ ఫాలోవర్స్ను మించేసింది. సో ఈ పార్టీకి చెందినటువంటి సోషల్ మీడియా అకౌంటు. సో అంటే సరే ఇప్పుడు ఈ ఎవరైతే వ్యవస్థాపకులు ఉన్నారో సో ఇతన ఆమ్ ఆద్మీ పార్టీకి చెందినటువంటి సోషల్ మీడియా అకౌంట్స్ చూసుకున్నాడు. సో లేదంటే కాంగ్రెస్ వాళ్ళ సపోర్ట్ ఉంది, లేకపోతే దీంట్లో అంటే ఎవరైతే ఫాలోవర్స్ ఉన్నారో దీంట్లో ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, బీజేపీని వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు అని ఎవరైతే చెప్తున్నారో సో ఇప్పుడు దాదాపు 1,50,00,000 మంది దీన్ని ఫాలో అవుతున్నారు. సో అంటే సరే ఒక 10 లక్షలు 20 లక్షలు కాంగ్రెసే అనుకుందాం, ఆమ్ ఆద్మీ పార్టీ ఒక 5 లక్షలు అనుకుందాం, కానీ ఇంత స్థాయిలో 1,55,00,000 మంది పూర్తి స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా సో ఈ అకౌంట్ని ఫాలో అవుతున్నట్టయితే స్పష్టంగా అర్థమవుతుంది. సో ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు ఏదైతే 5 అంశాలు ప్రకటించారో, ఏదైతే ముంగడ పెట్టిరో సో అది పూర్తిగా బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నది. సో అది ఏంటంటే ముఖ్యంగా ఎవరైతే ఇప్పుడు ప్రధాన న్యాయమూర్తులు ఉంటారో వాళ్ళు రిటైర్ అయిన తర్వాత వాళ్ళకు మేము రాజ్యసభలో సీటు ఇవ్వబోము అని చెప్తున్నారు. అంటే బీజేపీలో దాదాపుగా ఈ మధ్య కాలంలో ఎక్కువ శాతం అదే జరిగినాయి. అంటే న్యాయమూర్తులుగా ఉండడం, తర్వాత రిటైర్ అవ్వడం, రిటైర్ అయిన తర్వాత వాళ్ళకి ఏదో ఒక పదవి రావడం. అంటే కాంగ్రెస్ వాళ్ళు విమర్శించేది ఏంటంటే సో వీళ్ళు ఏదైతే ఆ న్యాయమూర్తులుగా ఉన్న టైంలో ఎంతో కొంత ఫేవర్గా పనిచేసిర్రు, అందుకే రాజ్యసభ తర్వాత వీళ్ళకు సీట్ ఇస్తురని బీజేపీకి సంబంధించి అట్లా జరుగుతుందని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. సో అందుకోసం అంటే వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వీళ్ళు ఏం చెప్తున్నారు, సో మేము ప్రధాన న్యాయమూర్తులకు రాజ్యసభ సీటు ఇవ్వబోమని చెప్పి వీళ్ళు ప్రకటించారు. సో ఇంకొకటి ఏంది, ఇప్పుడు వీళ్ళు ఏదైతే బీజేపీ 33% 30% ఇస్తామని చెప్పారో మహిళలకు రాజకీయంగా, సో వీళ్ళు 50% అంటున్నారు. సో దీంతో పాటు ఎలక్షన్ కమిషన్లో నియమించేటప్పుడు ప్రతిపక్ష నాయకులను, తర్వాత ప్రధానమంత్రి, తర్వాత ఇంకొంతమంది వ్యక్తుల యొక్క అభిప్రాయాలను తీసుకోవాలి. కాకపోతే ఇప్పుడున్నటువంటి అధికార పార్టీ సో వాళ్లకు నచ్చిన వాళ్ళను పెట్టుకుంటున్నారు ఎలక్షన్ కమిషన్లో అనే ఒక విమర్శ ఉంది. సో వీళ్ళు ఏమంటున్నారంటే అట్లా మేము జరగనీయబోమని చెప్తున్నారు. సో చాలా పాయింట్లు అయితే బీజేపీకి వ్యతిరేకంగా తీసుకొని వీళ్ళైతే ఆ ప్రచారంలో భాగంగా వీళ్ళు కొన్ని అంశాలను ప్రస్తావించారు. సో ఇప్పుడు ఏమవుతుందంటే కాక్రోచ్ జనతా పార్టీ సంబంధించి సోషల్ మీడియాలో విపరీతమైనటువంటి ప్రచారం జరుగుతుంది. సో దానికి సంబంధించి రకరకాల వీడియోలు అయితే బయటకు వస్తున్నాయి. అంటే కేవలం సోషల్ మీడియాలో అంటే ట్విట్టర్లను లేకపోతే ఇన్స్టాగ్రామ్లను పోస్ట్ చేయడమే కాకుండా చాలా అంటే ప్రింటింగ్ ప్రెస్ పరంగా చాలా ఫ్లెక్సీలు అయితే బయటకు వస్తున్నాయి. దానికి సంబంధించి మాట్లాడుకుంటున్నారు. దాంతోపాటు ఎవరైతే డెలివరీ బాయ్స్ ఉంటారో, ఫుడ్ డెలివరీ చేసేవారు, సో వాళ్ళు కూడా ఈ కాక్రోచ్ జనతా పార్టీని ప్రచారం చేస్తున్నట్టు చాలా వీడియోలు అయితే బయటకు వచ్చినాయి. అంటే అతను ఫుడ్ తీసుకొచ్చి ఆ సంచిలోనే కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఈ ఫ్లై కార్డ్స్ కానీ సో ఇవి అక్కడ కనిపిస్తున్నాయి. సో కేవలం 6 రోజుల్లోనే ఇంత పెద్ద చర్చ మొదలైన తర్వాత సడన్గా ఈ కాక్రోచ్ జనతా పార్టీకి చెందినటువంటి ట్విట్టర్ అకౌంట్ను క్లోజ్ చేసేసారు. అంటే ఇది మొత్తం మీద ఆ అకౌంట్ అయితే తెరస్తలేదు. సో ప్రభుత్వమే కక్ష కట్టి ఈ కాక్రోచ్ జనతా పార్టీ యొక్క ట్విట్టర్ అకౌంట్ను క్లోజ్ చేసింది, బ్యాన్ చేసిందని సో వాళ్ళైతే మళ్ళీ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టడం జరుగుతుంది. సో అంటే ఇప్పుడు బీజేపీ భయపడే దీన్ని క్లోజ్ చేయించింది అని చాలామంది అయితే విమర్శిస్తున్నారు. సో ఎవరైతే ఈ అకౌంట్ను స్టార్ట్ చేశాడో అతను కూడా ముందుకొచ్చి ఈ వీడియోలు చేయడం జరిగింది. సో మరి నిజంగానే కాక్రోచ్ జనతా పార్టీని చూసి బీజేపీ భయపడుతుందా? సో బీజేపీ భయపడే విధంగా అందులో ఏం పోస్టులు ఉన్నాయి? సో మొత్తం మీద బీజేపీకి వ్యతిరేకంగా కానీ ఏ పోస్టులు వచ్చినా, ఏ వార్తల ప్రచారమైనా సో వాళ్ళు ఎక్కడెక్కడ నుంచో వాళ్ళకు సపోర్ట్ ఉంది, వేరే వాళ్ళ ప్రోద్బలంతోనే ఇదంతా చేస్తారని చెప్పి బీజేపీకి చెందినటువంటి నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు ముందరికి వచ్చి మాట్లాడడం జరుగుతుంది. సో మొత్తం మీద అయితే ఇప్పుడు ట్విట్టర్ క్లోజ్ అయింది, ఇన్స్టాగ్రామ్ కూడా క్లోజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని అతనైతే మళ్ళీ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టడం జరుగుతుంది. సో మరి జెన్జీ యువత అంతా కలిసి బీజేపీని ఓడించడానికి ప్రణాళికలు వేస్తుందా? సో మీరేమంటారో కామెంట్ రూపంలో తెలియజేయండి. సో మరొక వీడియోతో మీ ముందుంటాం, చూస్తూనే ఉండండి ఆర్ తెలుగు.